హాయ్ అండి. న్యాచురల్‌గా షాంపూని మనం ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూసేద్దాం. దానికోసం కొద్దిగా రీతా, అలాగే కొద్దిగా ఆమ్లా, ఇంకా కుంకుడుకాయలు, మెంతులనైతే తీసుకోవాలి. ఇవన్నీ కూడా మనకు ఆన్‌లైన్‌లో ఈజీగా అవైలబుల్‌గా ఉంటాయి. లేదా సూపర్ మార్కెట్స్‌లో కూడా దొరుకుతాయి. దీనిలో చిన్న గ్లాస్ అయితే 2 గ్లాసులు, పెద్ద గ్లాస్ అయితే 1 గ్లాస్ వాటర్‌ని వేసేసుకొని అలాగే వదిలేసేయాలి. ఇది ఎంత బాగా నానితే మనకు అంత బాగా మనకు దీనిలో నుంచి జ్యూస్ అయితే వస్తుంది. నెక్స్ట్ డే మార్నింగ్ దీన్ని బాగా ఉడికించేసుకోవాలి. ఉడికించేసుకున్న తర్వాత దీన్ని స్ట్రెయిన్ చేసేసుకోవాలి. స్ట్రెయిన్ చేసుకున్న ఈ జ్యూస్ ఏదైతే ఉంటుందో ఈ షాంపూని మనము ఫ్రిడ్జ్‌లో ఉంచుకున్నట్లయితే 3 నెలల పాటు మనకు అస్సలు పాడవకుండా ఉంటుంది. ఈజీగా యూజ్ చేసుకోవచ్చు. ఇంకా ఈ పిప్పి ఏదైతే ఉందో దాన్ని కూడా పడేయకుండా మెత్తటి పేస్ట్‌లా మిక్సీ పట్టేసుకొని హెయిర్‌కి ప్యాక్‌లా కూడా వేసేసుకోవచ్చు. దీనివల్ల హెయిర్‌కున్న అన్ని ప్రాబ్లమ్స్ కూడా ఇట్టే సాల్వ్ అయిపోతాయి. ఇంకా ఈ వీడియో మీకు నచ్చినట్లయితే తప్పకుండా ఒక లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయడం మాత్రం అస్సలు మర్చిపోకండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.